రామ్మమ్మకు నేను సహాయం చేస్తాను నాన్న. మేమిద్దరం కలిసి వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటాం. నేను కూడా ఈ కేసుని అంత ఈజీగా వదిలిపెట్టనమ్మా. మినిస్టర్ గారు టూర్ అయిపోయాక మళ్ళీ ఎంక్వైరీ మొదలు పెడతాం. ఇక్కడ పోలీసులు కూడా ట్రై చేస్తున్నారు మావయ్య. త్వరలోనే ఈ కేసు ఓ కొలిక్కొస్తుంది. ఈ కేసు అంతా స్టడీ చేశాక నాకు ఓ విషయం అర్థం కాలేదు. కిడ్నాప్ చేసిన వాళ్ళు సీత ఒంటిపై ఉన్న నగలు తీసుకోలేదు, ఫోన్ చేసి డబ్బులు కూడా అడగలేదు. సీతని చంపాలనుకుంటున్నారు. అంత కోపం వాళ్ళకి సీత మీద ఎందుకుంటుంది? అవును నాన్న, నన్ను చంపడమే వాళ్ళ లక్ష్యం అన్నట్టు ప్రవర్తించారు. రామ్మమ్మ రాకపోయి ఉంటే నేను చనిపోయి ఉండేదాన్నేమో. ఒకవేళ ఈ కిడ్నాపర్లకు ఎవరైనా డబ్బులిచ్చి సీతని చంపమన్నారేమో. అదే జరుగుండాలి. వాళ్ళకెవరో సుపారీ ఇచ్చారు. కానీ సీతని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఆ కిడ్నాపర్లు దొరికితే కాని వాళ్ళ వెనకాల ఏ ఏ తోడేళ్లు గుంట నక్కలున్నాయో తెలీదు నాన్న. అయినా నన్ను ఇబ్బంది పెట్టాలని ఎవరైనా అనుకుంటే వాళ్లే నాశనమైపోతారు. వాళ్ళకి కుష్టి వ్యాధొచ్చి ముష్టాడుకుంటారు, దిక్కులేని చావు చేస్తారు. వాళ్ళ శవాలని కాకులు, గద్దలు, రాబందులు పీక్కు తింటాయి. నిజంగా నీ జోలికొచ్చిన వాళ్ళు నాశనం అయిపోతారు సీత. ఒకవేళ మా చట్టం వాళ్ళని శిక్షించలేకపోతే దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. చట్టము దేవుడు కాదు మావయ్య. నా చేతులతోనే వాళ్ళని శిక్షించాలన్నంత కోపంగా ఉంది. వాళ్ళు దొరికాక ఓ గంట మామ కప్పచెప్పు నాన్న, వాళ్ళని చిత్తగొడతాడు. సరేనమ్మా, ఇక నేను బయలుదేరుతాను. వస్తాను రామ్. ఓకే మావయ్య. మీరు సీత గురించి బెంగ పెట్టుకోకండి. తనని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అతయ్యని అడిగానని చెప్పండి. ఈసారి మీరు వచ్చేటప్పుడు అమ్మను తీసుకురండి నాన్న. అలాగేనమ్మా. బాయ్ రామ్. బండితి. బాయ్. నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని మా నాన్నతో చెప్పావు కదా మామా. అవును, అందులో అబద్ధం లేదు.